పాలకు ధరని వెన్న శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. మేతలెంత బాగా పెడుతున్నా వెన్న శాతం తక్కువ ఉంటుందని చాలాసార్లు రైతులు వాపోతుంటారు. పాల ఉత్పత్తి అధికంగా ఉంటే వెన్న శాతం సాధారణంగానే కాస్త తక్కువగా ఉంటుంది. అయితే వేసవికాలంలో పాల ఉత్పత్తితో పాటు వెన్న శాతం కూడా తగ్గుతుంది. పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండటం, ఎండ వేడిమి, అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా వెన్న శాతం తగ్గుతుంది. అసలు ఎలాంటి అంశాలు వెన్న శాతాన్ని ప్రభావితం చేస్తాయి? వెన్న శాతం పెంపు చేసుకునేందుకు పాడి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు అన్నదాతలో చూద్దాం. పాలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మొదటిది జన్యు కారణాలు. పాడి పశువుల్లో జన్యు సామర్థ్యాన్ని బట్టి వెన్న శాతం ఉంటుంది. సాధారణంగా ఆవు పాల కంటే గేదె పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అలానే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటే వెన్న శాతం తక్కువగా ఉంటుంది. జాతిని బట్టి కూడా వెన్న శాతంలో హెచ్చుతగ్గులుంటాయి. ముర్రా జాతి, జాఫ్రాబాదీ జాతి గేదెల్లో పాలలో వెన్న శాతం 6 నుంచి 8 వరకు ఉంటుంది. అదేవిధంగా దేశవాళీ ఆవులైన సాహివాల్, గిర్, థయోర్ని, ఒంగోలు జాతికి చెందిన పాడి పశువుల్లో వెన్న శాతం 4 నుంచి 4.5 వరకు ఉంటుంది. పాల ఉత్పత్తి అధికంగా ఉండే సంకరజాతి ఆవుల్లో వెన్న శాతం 3 నుంచి 4 ఉంటుంది. పాలలో వెన్న శాతాన్ని ఆ పశువు జాతి, వయస్సు, పాల దిగుబడి, మేత, పాలిచ్చే కాలం, వాతావరణం, గృహవసతి మొదలైనవి ప్రభావితం చేస్తాయి. వాతావరణంలో మార్పుల వల్ల, ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా పాలలో వెన్న శాతం తగ్గుతుంది. మనం అందించే మేతలు కూడా పాలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేస్తాయి. మేతలను సమగ్రంగా, సమతుల్యంగా అందించాలి. పాలలో వెన్న శాతం పెంచేందుకు పాడి పశువులకు ప్రతిరోజు 30 నుంచి 40 కిలోల వరకు పచ్చి మేతలు ఇవ్వాలి. ఇందులో 3వ వంతు అంటే 10 నుంచి 15 కిలోల వరకు అలచంద, ఉలవ, సుబాబుల్, పిల్లిపెసర, బర్సీం, ల్యూసర్న్, స్టైలో వంటి పప్పుజాతి పశుగ్రాసాలను, మిగిలిన 2 వంతులు అంటే 28 నుంచి 30 కిలోల వరకు ధాన్యపు జాతి లేదా గడ్డిజాతి పశుగ్రాసాలను ఇవ్వాలి. సుబాబుల్, అవిస వంటి పశుగ్రాస చెట్లను పెంచి వాటి ఆకులను మేతగా ఇవ్వచ్చు. ప్రతిరోజు 6 నుంచి 8 కిలోల వరకు ఎండుగడ్డిని మేపాలి. జొన్న, సజ్జ, మొక్కజొన్న చొప్పలను ఎండుగడ్డిగా వాడటం మంచిది. ఈ చొప్ప లభ్యం కాని పక్షంలో వరిగడ్డిని ఇవ్వాలి. ఎండుగడ్డిని వాడటం వల్ల పీచు పదార్థం అంది పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. ఎండుమేత, గ్రాసాలను దాణా మేపడానికి 3 గంటల ముందుగా ఇవ్వాలి. ఒకవేళ దాణా మేపిన తరువాత గ్రాసాలను మేపినట్లయితే పాలలో వెన్న శాతం తగ్గిపోతుంది. దాణాను, పశుగ్రాసాలను రోజుకు 3 నుంచి 4 సార్లు మేపాలి. పశుగ్రాసాలను పూత దశలో ఉన్నప్పుడు కోసి మేపితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. దాణాను తడిపి మేపాలి. పాడి పశువులకిచ్చే మేతలో 20 నుంచి 25% వరకు పీచు పదార్థం ఉండేలా చూడాలి. పచ్చిగడ్డిలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చిమేతతో పాటుగా ఎండుమేతను తప్పనిసరిగా మేపితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. దాణాలో ధాన్యపు గింజలను అధికంగా ఉపయోగించకూడదు. పాలలో వెన్న శాతం పెంచడానికి మార్కెట్లో లభించే బైపాస్ ఫ్యాట్లను రోజుకు 50 నుంచి 100 గ్రాముల వరకు దాణాతో కలిపి ఇవ్వాలి. వీటిలో జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని అందించడం వల్ల పాలలో వెన్న శాతం పెరుగుతుంది. మేతతో పాటు పత్తి చెక్క, వేరుశనగ చెక్క, సోయా, ప్రోబయాటిక్స్, ఈస్ట్ కల్చర్ మొదలైన వాటిని దాణాతో కలిపి ఇస్తే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతాన్ని పెంచడానికి మొక్కజొన్న బయో లిక్విడ్, ఖనిజ లవణపు ఇటుకలను కూడా ఇవ్వవచ్చు. దాణాలో ఖనిజ లవణ మిశ్రమం, విటమిన్లను కలిపి ఇవ్వడం ద్వారా పాల దిగుబడి, పాలలో వెన్న శాతం పెరుగుతుంది. వేసవికాలంలో పచ్చిగడ్డి కొరత ఉంటుంది. కాబట్టి పంట అవశేషాలతో సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసి పశువులకు మేతగా ఇచ్చి దాణాకయ్యే ఖర్చును తగ్గించవచ్చు.
పంట అవశేషాలతో పాటుగా ధాన్యపు గింజలు, పత్తి గింజలు, వేరుశనగ చెక్క వంటివి వాడి దాణా మిశ్రమాన్ని మెత్తగా తయారు చేస్తే తేలిగ్గా జీర్ణమవుతాయి. అలానే పశుగ్రాసం పుష్కలంగా లభించే వర్షాకాలం, శీతాకాలాల్లో గ్రాసాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి మాగుడుగడ్డిగా లేదా సైలేజ్గా తయారు చేసి నిల్వ ఉంచుకుని కొరత ఉండే వేసవిలో కరువు సమయాల్లో పశువులకు మేతగా అందించాలి. ఇలా చేస్తే పాల దిగుబడి, పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. దాణా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా చౌకగా ఉండే ఎజోల్లాను ఉత్పత్తి చేసుకుని రోజుకు 1 నుంచి 1.5 కిలోల వరకు ఎజోల్లాను దాణాలో కలిపి ఇవ్వవచ్చు. దీన్ని పశువులు తేలిగ్గా జీర్ణం చేసుకుని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాలలో వెన్న శాతం, ఎస్ఎన్ఎఫ్ శాతం కూడా పెరుగుతాయి. మేత, వాతావరణ ప్రభావాలే కాకుండా వెన్న శాతం హెచ్చుతగ్గులకు ఇతర కారణాలు ఉన్నాయి. ముందు పాల కన్నా చివరి పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాలు పిండేటప్పుడు చివరి పాలను పూర్తిగా పిండాలి. అలానే వట్టిపోయే ముందు ఇచ్చే పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈత చివర్లో పాల ఉత్పత్తి తగ్గి పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాడి పశువులను పరిగెత్తించడం, పాలు పిండే వ్యక్తి మారడం, నెమ్మదిగా పిండడం వల్ల కూడా వెన్న శాతం తగ్గుతుంది. పాలను నెమ్మదిగా పిండితే వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా, అంటే 4 నుంచి 5 నిమిషాల్లో పాలను పూర్తిగా పిండాలి. పాలను పిండడానికి నైపుణ్యవంతులను వినియోగించడం మంచిది. ఈ విధంగా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని పాడి పశువుల పోషణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండి పాడి రైతులు మంచి లాభాలను చవిచూసే అవకాశం ఉంటుంది.